మరి ఈ తల్లి ఆ బిడ్డ పట్ల బాధ్యత తీసుకోలేకపోవటం వల్ల ఎంత నష్టం జరిగింది. మరి ఇంకొక తల్లి కుమారుల పట్ల బాధ్యత కలిగి ఉండటం వల్ల ఏ మేలు జరిగిందో పరిశుద్ధ గ్రంథంలోనే చూద్దాం. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 41 నుంచి చదవండి. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగబట్టెను. మరియు యాసావు తన తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును సంపెదననుకొనును. రిబకా తన పెద్ద కుమారుడైన యాసావు మాటల గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి ఆమె తన చిన్న కుమారుడైన అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన యాసావు నిన్ను సంపదగినని చెప్పి నిన్ను కూర్చి తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారు? రెబెకా ఆమె ఎంత చక్కనిది. మరి ఒకానొక సమయంలో రెబెకాకి మరి ఈయన రెబెకా భర్త పేరేమిటి? రెబెకా భర్త పేరు ఇషాకు. మరి ఇషాకు ఆమెను వివాహము చేసుకోవాలని చెప్పని అబ్రహాము తన పెద్ద దాసుని పంపించినప్పుడు రెబెకా ఒంటి మీద దూరముగానే ఉండి వస్తుండగానేనంట పొలములో ఇషాకును చూసి ఆమె ఆ ఒంటి మీద నుంచి కిందకి గబగబా దిగిందంట. ఎంత వినయ విధేయత అండి! అదే వినయ విధేయతో తన బిడ్డలిద్దరిని కూడా రక్షించుకోగలిగింది. ఇక్కడ తన తమ్ముడు చేసిన మోసాన్ని, అంటే తన అన్నకి రావాల్సిన మరి దీవెనలన్నీ కూడా తన తమ్ముడు పొందుకోవటం వల్ల అన్నకి ఎవరైనా అంతే కదండి, ఎవరికైనా రావాల్సింది ఉండి ఎవరైనా తీసుకుంటే ఊరుకుంటారా? అసలు ఊరుకోరు కదా. అదే రీతిగా మరి ఇక్కడ మరి యాకోబుకి రావాల్సిన దీవెన యాకోబు తీసుకున్నాడని ఆయనతో కోపంతో రగిలిపోయాడంట. ఎలా అయినా సరే నా తమ్ముడిని నేను చంపాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? తల్లి అయినా రెబెకాకి తెలిసింది. హల్లెలూయా. రెబెకాకి తెలిసి ఆమె ఏం చేసిందంటే, నా ఇద్దరు కుమారులు కొట్టుకోవచ్చు లేదా చంపుకోవచ్చు, కానీ నేను ఇద్దరు కుమారుల్లో ఒకరినైనా కోల్పోవచ్చు లేదా ఇద్దరినైనా నేను కోల్పోవచ్చు. అలా జరగకూడదంటే నాకు చిన్న కుమారుని కొంతకాలం వరకు నేను నా పెద్ద కుమారుడి కంట పడకుండా దూరముగా ఉంచితేనైనా సరే వీళ్ళ కోపము తగ్గిపోయి మరి ప్రేమ కలిగిద్దేమో, ఒకరి మీద ఒకరికి దేశం లేకుండా ఉంటుందేమో అని చెప్పని ఆలోచించి చిన్న కుమారుని పిలిచి, ఇదిగో నా కుమారుడా, కొంతకాలము నీ అన్న కోపము నీ మీద నుంచి తొలగిపోయే అంతవరకు కొంతకాలం నా సహోదరుడి ఇంటిలో నువ్వు ఉండుమని తల్లి చెప్పినప్పుడు తల్లి మాట విన్నాడు. ఇక్కడ దేన అయితే తల్లి మాట వినలేదు, కానీ తల్లి కూడా చెప్పలేదు. కానీ ఇక్కడైతే రెబెకా చెప్పింది. తన కుమారుడు పురుషుడైనా సరే తల్లి మాట విన్నాడు. స్త్రీలు తల్లి మాట అసలు వినరు. ఎందుకంటే స్త్రీలకి బాగా ఆయాసం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే ఆదికాండంలో అవ్వ ఏం చేసింది? ఆజ్ఞ అతిక్రమించింది. కాబట్టి స్త్రీలైన వారు ఎవరు కూడా మనం అసలు మాట వినం. పురుషులన్నా వింటారు కొంత, ఎందుకంటే వాళ్ళు కొంచెం శాంతి పురుషులు కాబట్టి వాళ్ళు వింటారు. అందుకని ఈ యాకోబు తల్లి మాట విన్నాడు. అదే రీతిగా తన అన్నకి దూరముగా కొన్నాళ్ళు వెళ్ళిపోయి ఉన్నాడు. హల్లెలూయా. మరి అలాంటి వెళ్ళడం వల్ల కొంతకాలానికి తన అన్నకి తమ్ముడి మీద ఉన్న కోపం అంతా తొలగిపోయింది. తమ్ముని చూడంగానే ఏం చేశాడు? మెడ మీద పడి అంట ముద్దు పెట్టుకున్నాడంట. అది గొప్ప కార్యం, దేవుడు చేసిన కార్యమే కదా.
అలా జరగడానికి రెబెక్కా కూడా ఎంతో ప్రార్థన చేసి ఉండవచ్చు. తల్లిగా వాళ్ళిద్దరు బిడ్డల పట్ల తల్లి ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చు. కాబట్టే ఆ కార్యం దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనము ఇక్కడ రెబెక్కాను చూసి ఉన్నాము, లేయాను చూసి ఉన్నాం. మరొక స్త్రీ ఎవరు? మరి కుమారుడి పట్ల బాధ్యత కలిగి ఉంది. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, సేవకులు కానీ ఎంతోమంది సేవకురాలు వాక్యం చెప్పే ఉన్నారు. మోషే తల్లి. మోషేని 3 నెలలు చాలా జాగ్రత్తగాను భద్రతగాను దాచిపెట్టింది. ఎంతో బాధ్యత కలిగి దాచిపెట్టింది. 3 నెలల తర్వాత దాచిపెట్టలేకపోయింది. ఎందుకు? ఫరో ఒక ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. ఎందుకని? ఆ ఊరిలో ఉన్న పురుషులు ఎవరు కూడా చిన్న బిడ్డలు బతకూడదు, అందరినీ చంపివేయాలి, ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు అన్నప్పుడు మరి 3 నెలలు దాచిపెట్టింది. తర్వాత దాచిపెట్టలేకపోయింది. ఇంకంతా దేవుడి మీద భారం వేసుకొని ఆ బిడ్డను అప్పుడు కూడా చూడండి అసలు ఎంతగా ఆ తల్లి ఆ బిడ్డ పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నదో. తన్ని ఒక జమ్ము పెట్టిలో పట్టి, మరి ఆ జమ్ము పెట్టి ఉట్టిగా నీళ్ళలో వదిలేస్తే నీళ్ళతో మునిగిపోద్ది కదా. మళ్ళీ జికట మన్ను తెచ్చి ఆ తొట్టికి అంతా పూచిందంట. ఆ తొట్టికి అంతా పూచి వాటర్ వెళ్ళకుండా పూచి నదిలో విడిచిపెట్టేసింది. ఇక్కడ తల్లి కుమారుడి పట్ల ఒక బాధ్యత కలిగి ఉంది. అలాగే సహోదరు కూడా ఒక బాధ్యత కలిగి ఉంది.